ఓ నెల రోజుల కాంచెలి రాజకీయం అంతా జూబ్లీలు సుట్టే నడిచిందబ్బా. ముఖ్యమంత్రి కాంచెలి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, సీనియర్లు, జూనియర్లు పతొక్కలు అట్టే తిరిగిండ్రు. అంతెందుకు జిల్లాలున్నోళ్ళు కూడా ఈ ఎలక్షన్ గురించే మాట్లాడుకోబట్టిండ్రు. మొత్తానికైతే ఓట్లు పడ్డాయి. రేపు ఎవరు గెలిచేది కూడా తెలుస్తుంది. మరి తతిమ ఎలక్షన్ల సంగతి ఏందో కూడా తెలుసుకోవాలి కదా మనం. రేపు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక రిజల్ట్ రాగానే సర్కారోళ్ళు లోకల్ బాడీ ఎన్నికల మీద నజరేసే కోపు కొడుతుంది. సర్వేలన్నీ కాంగ్రెస్ పార్టీకే జై కొడుతున్నాయి కాబట్టి సిటీలు ఎమ్మెల్యే సీటు గెలిచిన జోస్ల సర్పంచ్ ఎలక్షన్లకు పోయే ఛాన్స్ ఉందని గాంధీ భవన్ లో గుసగుసలు. శనివారమో సోమవారమో క్యాబినెట్ మీటింగ్ పెట్టుకుని గంటల డిసైడ్ చేయవచ్చట ఊర్లో ఓట్లు ఎప్పుడు అనేది. 24 తారీఖు లోపల ఏదో ఒకటి చెప్పాలని హైకోర్టు ఆర్డర్ కూడా ఉంది. మళ్ళా లెక్కకైతే ఈ పాటికే సర్పంచ్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు పదవులకు వచ్చేటోళ్ళు. బీసీలకు 42% రిజర్వేషన్లు గవర్నమెంట్ వాళ్ళు ఎంత తిప్పల పడ్డా కోర్టు కాడికి పోతే ఆగేటోరకు ఓట్లు సుత పెండింగ్ పడ్డాయి. అసెంబ్లీలో అన్ని పార్టీల సపోర్ట్ తో తీర్మానం చేసి బీసీ బిల్లును పంపితే సెంటర్ వాళ్ళు పక్కకు పెడితే అటెన్క తెచ్చిన ఆర్డినెన్స్ గవర్నర్ గారు ఆపిండ్రు. జీవో తోటన ఫాయిదా చేద్దామంటే కొందరు కోర్టుకు పోతే ఇది కూడా ముంగడ వాళ్ళే. ఊర్లకు సర్పంచులు లేక ఏడాది అర్థం దాటింది. ఇప్పటికే సెంటర్ కించి పైసలు చూత వస్తలేవట. ఈసొంటి వాళ్ళ మళ్ళీ ఓట్ల కార్యం ముంగటికి వచ్చింది. మరి క్యాబినెట్లు ఏం డిసైడ్ చేస్తారో, బీసీలకు 42% రిజర్వేషన్ల సంగతి ఏం చేస్తారో చూడాలి.